హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అనేది మనిషి జీవితంలో మరపురాని ఘట్టం. సాంప్రదాయాలు, కట్టుబాట్ల నడుమ ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసేందుకు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి ఓ రోజు ముహూర్తాన్ని చూసి నూతన జంటలను ఏకం చేసేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేయాలి అంటే జ్యోతిష్యం, పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయాలంటే ముందుగా జాతకంలోని శుక్రుడు స్థానాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం అయిందంటే చాలు, శుభముహూర్తాలకు చింత ఉండదు. దాదాపుగా 3 నెలల పాటు ఎటు చూసినా బాజా భజంత్రులు మోగుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా వరుస శుభముహూర్తాలు లేక బాజా భజంత్రులు మోగబోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల ఏప్రిల్ 14వ తేదీ నుండి మొదలుకొని జూన్ మాసం వరకు వరుసగా 3 నెలల పాటు శుభముహూర్తాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పూజారి రుద్రపట్ల శ్రీకాంత్ లోకల్ ఎడిటింగ్తో మాట్లాడతారు. ఈ విశ్వావసనామ సంవత్సరాలతో అంతటా కూడా శుభాలే. విశ్వం అంతటా, ప్రపంచం అంతా కూడా వసు అంటే ఆ భూమి, వసుంధర యొక్క భూమి పాడి పంటలు పండడానికి కూడా ఈ సంవత్సరం బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు భక్తులందరూ కూడా మూడం గురించి అడుగుతున్నారు. మంచి రోజులు ఎప్పుడని. శ్రీ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత నవమి 9 రోజులలో నవరాత్రులు చేస్తాం. అవన్నీ కూడా శుభాలకు ఆరంభం. మరి శ్రీరామనవమి తర్వాత నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే లోక కళ్యాణార్థం ఆ భగవంతుడు వివాహం చేసుకున్న తర్వాత మనకు వివాహాలు, శుభాది ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి కూడా ఆ శుభముహూర్తాలు అనేటువంటి వివాహం తర్వాత కూడా పురప్రవేశాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ఇంకా ఏ శుభకార్యాలు అయినప్పటికీ కూడా ఆ విధంగా సీతారామ కళ్యాణం తర్వాత ప్రారంభమవుతాయి. కానీ ఈ సంవత్సరం లోపల మూడం అనేటువంటిది వచ్చింది. 6వ నెల లోపల 10వ తారీఖు నుంచి మూడం ప్రారంభమవుతుంది జ్యేష్ఠ మాసంలో. కాబట్టి చైత్ర వైశాఖ మాసంలో శుభముహూర్తాలు బాగా ఉన్నాయి. ఆ శుభముహూర్తాల్లో కళ్యాణాలు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ చక్కనైనటువంటి ముహూర్తంలో చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభంగా ఉంటుంది. శుభం.